అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. ఈరోజు గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో గత 2-3 రోజుల నుంచి నలుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క టాపిక్, అది హాట్ టాపిక్గా మారుతుంది. అది నందమూరి తారక రామారావు గారి ఆకారంలో కృష్ణుడి విగ్రహము తక్కెళ్లపాడు గ్రామంలో పురోహితుల్లో పెట్టడం అనేది జరుగుతుందని తెలుసుకున్నటువంటి కొంతమంది యాదవ సంఘ నాయకులు, తను బోడే రామచంద్ర యాదవ్, బీవైసీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడ తక్కెళ్లపాడు గ్రామానికి చేరుకొని, నందమూరి తారక రామారావు గారంటే భారతదేశ వ్యాప్తంగా పేరుగాంచినటువంటి వ్యక్తి, ఆయన అంటే అందరికీ అభిమానమే, మహానటుడు, ఒక గొప్ప రాజకీయవేత్త, ఆయన అంటే అందరికీ అభిమానమే. కానీ శ్రీకృష్ణుడి రూపంలో నందమూరి తారక రామారావు విగ్రహం పెట్టడం అనేది మీరు చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదు అని అక్కడ వారిని వారించి ఆ విగ్రహం తీసివేయాలని చెప్పేసి ఆయన చెప్పంగా, ఇది ఎక్కడ చిలికి గాలివానగా మారుతుందేమోనని పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి తప్పనిసరిగా ఆ విగ్రహం అక్కడి నుంచి తీపిచ్చి ఏర్పాటు చేస్తాం అనగానే అక్కడి నుంచి ఆయన బోడే రామచంద్ర యాదవ్ గారు వెళ్ళిపోవటం అనేది జరిగింది. రాత్రికి రాత్రే సమీకరణలు మారిపోయి ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ విగ్రహ ప్రతిష్టాపన మాత్రం జరిగిన తర్వాత 2వ రోజు ఈ విషయాన్ని తెలుసుకుని బోడే రామచంద్ర యాదవ్ గారు కానివ్వండి, తర్వాత కొంతమంది హిందూ సంఘాల నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు. ముందు రోజుల్లో మీరు ఏ సంకేతాలు ఇవ్వబోతున్నారు అంటే, ఒక కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు చూపించాలా మేము అనేటువంటి ఒక ఆలోచనతో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ ప్రసంగం గురించి మాట్లాడి, తాను అక్కడికి తక్కెళ్లపాడు చలో తక్కెళ్లపాడు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను శ్రీకారం చుడుతూ ఉన్నట్లుగా ఆ రోజు మీడియా సమావేశంలో అందరూ మాట్లాడారు. ఇది తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి తక్కెళ్లపాడు గ్రామంలో ఎవరైతే కమిటీ నిర్వాహకులు ఉన్నారో విగ్రహం పెట్టాలనుకునే వాళ్ళు ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసేసి వేరే విగ్రహం అనేది పెట్టడం జరిగింది. సరే, విషయం అంతటితో సమస్య పోయింది, ఓకే అనుకున్నటువంటి తరుణంలో మన బ్రదర్ ఉన్నారు కదా, మహాసేన రాజేష్. ఈ మహాసేన రాజేష్ గారు ఒక వీడియో ఒకటి చేశారు. అయితే ఈ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆయన చెప్పినటువంటి మీడియా సమావేశంలో ఆ వీడియో చూపిస్తూ తను వివరించడం అనేది జరిగింది. ఇప్పుడు రాజేష్ గారు, ఆయన బోడే రామచంద్ర యాదవ్ గారు చేసింది తప్పేముంది? ఆయన కులానికి సంబంధించి ఆ యాదవ సంఘంలో శ్రీకృష్ణుడిని వాళ్ళు ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు. కోర్స్ అందరూ కొలుస్తారు, హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కొలుస్తారు, కాదనడం లేదు. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా యాదవ సామాజిక వర్గం మాత్రం ఆయన్ని ఒక దేవుళ్ళగా కొలుచుకుని ఆయనే ఇంకా వాళ్ళకి ఆరాధ్య దైవం, వేరే ఎవరు లేరు అన్నట్టుగానే ఉంటారు. ఎందుకంటే యాదవుడు, శ్రీకృష్ణుడు అనేటువంటివి చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చూస్తారు. ఇక్కడ మీకు ఏం తప్పనిపించింది? ఆయనే కన్నింగ్ రాజకీయాలు చేస్తున్నాడు బోడే రామచంద్ర యాదవ్, అక్కడ ఉన్నటువంటి కొంతమందిని రెచ్చగొడుతున్నాడు అని అంటున్నారు, యాదవ సంఘాల మొత్తాన్ని రెచ్చగొడుతున్నాడు అని అంటారు. తర్వాత చౌదరుల గురించి ప్రస్తావించారు, చౌదరులు గుళ్ళో గంటలాంటి వారు, వచ్చిన వాళ్ళందరూ పుట్టి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆ ప్రస్తావన అంటారు. అంటే చౌదరులను అక్కడ మీరు కించపరిచినట్ట, లేకపోతే ఏం చేసినట్టు? అక్కడ వాళ్ళు చౌదరులు గంటతో సమానమా? ఎవరు వచ్చినా కానీ కొట్టుకొని వెళ్ళిపోవచ్చా? కొట్టిపోతుంటారా? తర్వాత అదేవిధంగా యాదవ సంఘాల కొంతమంది యాదవుల్ని పొగుడుతూ ఉన్నారు, ఇంకో పక్క తిడుతూ ఉన్నారు. ఇది అక్కడి మాటలో నాకు అర్థం కాలేదు. మీరేమన్నారంటే కన్నింగ్ రాజకీయాలు చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ ఆయన కుల రాజకీయాలు చేశారు? అదేలే, అంటే మన చేత కాదు, వేరే వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళ మీదగా మాత్రం మాట్లాడతారు. ఎందుకనంటే ఇక్కడ వారు మాట్లాడింది ప్రతి ఒక్కటి కూడా ఆ మీడియా సమావేశంలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మీదకి పోతుంది, నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి పోతుంది ఈ ఇష్యూ అంతా అనేలోపు నేనున్నా అంటూ ముందుకొచ్చి ఒక వీడియో చేస్తున్నారు. మీరు బాగానే ఉంది, కాదంటలేదు. ఇప్పుడు ఆయన బోడే రామచంద్ర యాదవ్ గారు తన యాదవ కులస్తుడు కాబట్టి అక్కడ పెట్టినటువంటి కృష్ణుడి విగ్రహం అనేది ఎన్టీఆర్ రూపంలో పెట్టకూడదు అన్నాడే తప్ప వేరే ఏం లేదు. దాన్ని మీరు వర్గీకరించి ఈ విధంగా మాట్లాడి ఆయన పుట్టుపూర్వోత్తరాలు మొత్తం తీశారు, ఆయన రాజకీయం తీశారు, ఆయన ఎక్కడ పోటీ చేశారన్నారు. ఇప్పుడు మంగళగిరిలో పోటీ చేశారని అన్నారు. మంగళగిరిలో ఎక్కడి నుంచి, పొంగనూరు నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేశారు అని అన్నారు కదా. మరి లోకేష్ గారు ఎక్కడండి?
చిత్తూరు జిల్లా నారావారిపల్లె కాదా? అక్కడి నుంచి వచ్చి మరి మంగళగిరిలో ఆయన ఎందుకు పోటీ చేశారు? అంటే మీకైతేనే ఒక న్యాయం, వేరే వాళ్ళకైతేనే ఇంకో న్యాయమా? బోడే రామచంద్ర యాదవ్ గారు ఎక్కడ పోటీ చేయకూడదు? ఆయన ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన ఎక్కడైనా కానీ పోటీ చేయొచ్చు. ఆయననే కాదు, పవిత్ర భారతదేశంలో ఎవరు ఎక్కడైనా కానీ పోటీ చేయడానికి హక్కు ఉంది యాజ్ ఏ రాజ్యాంగం ప్రకారం. కాదంటానికి మీరెవరండి? సరే, ఆయన 350 ఓట్లే రాని, లేకపోతే 3500 ఓట్లే రాని, ఒక్క ఓటే రాని, పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం కాబట్టి చేశారు. దానికి వక్రీకరించి నీ స్థాయి సరిపోదు చంద్రబాబును తగలడానికి, నీ స్థాయి సరిపోదు లోకేష్ని తగలడానికి, ఇవన్నీ ఎందుకండి? ఆయన కులాన్ని ఆయన కాపాడుకోవడానికి మాట్లాడారు. మీరేం చేశారండి? మీరేం చేశారు? ఇదే పిఠాపురంలో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేస్తుంటే ఎక్కడున్నారు మీరు మాట్లాడలేరు, ఆ విషయం ఖండించలేరు. సాక్షాత్తు ఎక్కడ బయట వేరే అయితే అనుకోవచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇలాఖాలో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేస్తే వారు ఎవరండి? మాల సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు కారా? దళితులు కారా? మరి మీరెందుకు మాట్లాడలేదు ఆ విషయంలో? అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదే కదా, అందుకనే మీరు కామ్ అయిపోయారు. తర్వాత ఇంకో విషయం చెప్తాను. మీరంటే వెనక తగ్గుతారు. కులానికి సంబంధించి ఏదన్నా వాళ్ళకి వాగ్వివాదం వచ్చినప్పుడు ఇది కులానికి చుట్టుకుంటుంది, ఇది కరెక్ట్ కాదు అన్నందుకు బోడే రామచంద్ర యాదవ్ గారు మాత్రం కన్నింగ్ మెంటాలిటీ గల వాళ్ళు, మీరు మాత్రం మంచి ఆలోచన విధాన పరులు అనమాట. తర్వాత ఇంకో విషయం చెప్తాను. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయనది యాక్సిడెంట్ అయినదని చెప్పేసి అన్న తర్వాత మొట్టమొదటిగా గళం విప్పింది మీరే. ప్రభుత్వ వైద్యశాలలో అక్కడ పోస్ట్ మార్టం జరుగుతూ ఉండగా మొట్టమొదటిగా గళం విప్పింది ఎవరండి? ఇదే మహాసేన రాజేష్ గారు కాదా? అంటే మీరు కాదా? ఏమన్నారు మీరు? అది మాకు సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి, ఇది యాక్సిడెంట్ కాదు, దీని వెనకాల ఎవరో ఉన్నారు, అది యాక్సిడెంట్ అయి చనిపోయేది కాదు, ఒక పాస్టర్ని పట్టుకొని ఏ విధంగా మీరు తాగుతూ ఉన్నారు అని చెప్పేసి ఏ విధంగా అంటారని ఖండించిన వాళ్ళల్లో మొట్టమొదటి స్థానంలో మీరు లేరా రాజేష్ గారు? తర్వాత ఏమన్నారు? ఎప్పుడైతే ఈ విషయం మళ్ళీ ఇటు హిందూ సమాజాలకన్నా తర్వాత లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉండగా రాజమండ్రిలో ఈ విధంగా జరగటం ఏంటి అని కొంతమంది ప్రజాసంఘ నాయకులు అయితేనేమి ఎవరైతేనే మాట్లాడబట్టి వెంటనే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఆపద వస్తుందేమోనని బలోరమంటూ మళ్ళీ వచ్చేసి అక్కడ ఏమన్నారు మీరు? మళ్ళీ ఇంకొక వీడియో చేసి నాతో ముందు మీరు ఇట్లా అన్నారు, లేదు నేను లోకేష్ గారికి ఆల్రెడీ ఇది యాక్సిడెంట్ అది ఇది అని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ మీరు చూడబోతేనేమో దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపిస్తున్నారు, అట్లా చేస్తున్నారు, మీరు కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరే కదా అన్నది. మీరు మాట్లాడిన వీడియోలు కూడా మీకు గుర్తులేదా? అంటే వాళ్ళకి వాళ్ళ కులంలో ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ వేరే విగ్రహం ఎన్టీఆర్ రూపంలో శ్రీకృష్ణుడి విగ్రహం పెడుతుంటే దానికి వాళ్ళు స్పందించి వచ్చి మాట్లాడిన వాళ్ళేమో కన్నింగ్ రాజకీయాలు చేసేవాళ్ళు. ఇక్కడ సొంత కులానికి మీకు గ్రామ బహిష్కరణ చేస్తుంటే మీకు పట్టదు. మీరు ఒక ఉద్యమ నాయకులే కదండి. ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో బహిరంగ సభ జరిగినప్పుడు మీరు దానిలో పార్టిసిపేట్ చేశారు, మీసాల మెలేశారు, మహా గర్జనతో అక్కడ వాయిస్ విప్పారు. మరి ఆ రోజు ఎక్కడికి పోయారండి? మరి ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏమైపోయారండి? ఇంతవరకు ప్రస్తావన లేదు కదా. ఫస్ట్ ఆ 2-3 వీడియోలు తప్ప మీ ఇంతవరకు అసలు కనపడిన కూడా కనపడలేదు, ఈ ప్రస్తావనే లేదు అక్కడ. మనం ఒకళ్ళ మీద మాట్లాడాలి అనుకున్నప్పుడు, నింద వేయాలనుకున్నప్పుడు ముందు మనం సక్రమంగా చూపించుకోవాలండి. మనకు చెప్తున్నారు కదా పెద్దలు, ఒక వేలు ఎదుటని మనం ఎత్తి చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తాయి కదా, అవి తెలుసుకోవాలి కదా. మీరు మీ వాక్చాతుర్యంతో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ నెగ్గగలరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో ప్రబుద్ధులు మీరైతే, ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక తెలివి గలవారు మీరు. కరెక్ట్ కాదండి, న్యాయంగా మాట్లాడండి. ఆయన కులానికి వచ్చేసి ఆ విధంగా ఆయన మాట్లాడుకోవడం, కులం గురించి మాట్లాడుకుంటే తప్ప మరి అదే ఎవరండి అధికారంలో ఉంది? ఎవరండి? తెలుగుదేశం పార్టీ కదా ఏపీలో. మరి ఈ విధంగా జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారు అని అంటే అక్కడ చౌదరులే కదండి చేసింది. చౌదరులు చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడరా? దయచేసి ఇలాంటి మాటలు మానుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను.